ఈరోజు మనతోటే జీడి గోయంక డీన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో డాక్టర్ తమ్మిరెడ్డి సార్ మనతోటే ఉన్నారు. సార్ వచ్చేసి డాక్టరేట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సార్ని అడిగి ఇప్పుడు ఏఐ బజ్ విషయంలో లేకపోతే ఏఐ ఎలా ఉద్యోగాలని ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది, సో 2000 మీరు విద్యార్థి దశలో ఇప్పుడు ఎంటర్ అయ్యి మీరు బయటకు వచ్చేటప్పటికి ఈ రోల్స్ అన్నీ మాయమైపోతాయి, అసలు ఉద్యోగాలు ఉండవో, అసలు ఏదో కొత్త రోల్స్ సృష్టించబడతాయని చెప్పేసి మార్కెట్లో రకరకాలైనటువంటి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు ఈ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో అంటే ఈ ఉధృతమైనటువంటి రీసెర్చ్ నడుస్తూ ఉంది, చాలా ఏఐ మోడల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో వీళ్ళు చేయబోయేటువంటి ఉద్యోగాలు ఎటువంటి దిశని సంతరించుకోబోతున్నాయి, ఎటువంటి ఉద్యోగాలు ఇప్పుడు చదివేటువంటి జాయిన్ అవ్వబోయేటువంటి విద్యార్థులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి, తెలియజేయండి సార్. మీ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడున్న మ్యాక్సిమం జాబ్ రోల్స్ చాలా వరకు రూపాంతరం చెందబోతున్నాయండి. ఓకే. ఏవైతే ముండేన్ టాస్క్స్ అంటారు, ముండేన్ టాస్క్స్ అంటే రిపీటెడ్ టాస్క్స్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రైటింగ్, డెవలపింగ్ ఏ వెబ్సైట్, ఓకే, ఇవన్నీ కూడా ఏఐ మోడల్స్ వల్ల ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడున్న ఏవైతే జాబ్స్, ప్రోగ్రామర్ జాబ్స్, టెస్టింగ్ జాబ్స్, డిజైనింగ్ జాబ్స్, ఇవన్నీ కూడా రేపు మారబోతున్నాయి జాబ్ రోల్స్. అలాగే కొత్త కొత్త జాబ్ రోల్స్ అనేవి క్రియేట్ చేయబడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఒకవైపు జాబ్స్ అనేది లే ఆఫ్స్ ఉంటాయి. ఓకే. అన్డౌటెడ్లీ దెర్ విల్ బి మెనీ లే ఆఫ్స్, అది తప్పదు. బట్ అట్ ది సేమ్ టైం కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ చేయబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఆర్కిటెక్ట్, ఓకే, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్. సో ఇలా చెప్పబడితే ఒక దగ్గర 200 కొత్త జాబ్స్ ప్రొఫైల్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయండి. డెవాప్స్ ఇంజనీర్, ఓకే, ఆటోమేషన్, ఓకే, ఏఎంఎల్ ఇంజనీర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైతే ఏఐ అభివృద్ధి చెందుతుందో దాన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, దీన్ని బేస్ చేసుకుని ఈ జాబ్ ప్రొఫైల్స్, జాబ్ డిస్క్రిప్షన్స్ అంటారు, జేడీ అంటారు మన భాషలో, అవి మారబోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు ఆ విద్యను దే హ్యావ్ టు లెర్న్ దోస్ సబ్జెక్ట్స్. సో ఇప్పుడు జావా నేర్చుకుని ఫుల్ స్టాక్ నేర్చుకోవటం, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవటం అంటే ఇవన్నీ ఇక పోయినట్టేనా సార్? మామూలుగా లేదండి, పోలేదు. ఫుల్ స్టాక్ ఈరోజు చాలా డిమాండ్ ఏర్పడుతుంది. ఓకే. కారణం ఏంటంటే ఈ వెబ్సైట్ డిజైనింగ్లో ఫుల్ స్టాక్ అనేది చాలా ప్రాముఖ్యం చెందింది. దీంట్లో ఏఐ తాలూకా ఈ మోడల్స్ ఏపీఐస్ అంటారు, దాన్ని ఇంటిగ్రేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఫుల్ స్టాక్, దట్ ఈస్ కాల్డ్ మర్న్ స్టాక్ ఆర్ మీన్ స్టాక్ అనేది ఈరోజు చాలా డిమాండ్లో ఉంది, ఫ్యూచర్లో కూడా కావాలి. ఓకే. కొంతవరకు ఆటోమేషన్ చేసిన హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండడం అనేది మస్ట్. ఓకే. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పించాలి, కానీ ప్రోగ్రామింగ్ త్రూ సి నేర్పించకూడదు. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ ఏఐ మోడల్స్, ఓకే, అది మనం కానీ ఇంట్రడ్యూస్ చేయగలిగితే, అంటే మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చినటువంటి ఏపీఐస్ని బరాబర్ ఎట్లా ఆడుకోవడం నేర్చుకుంటే ప్రస్తుతానికైతే మనకి జాబ్ డోకా ఉండదు. అలాగే తను ఓన్గా కూడా కంపెనీ రన్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. చాలా ఏపీఐ మోడల్స్ ఉపయోగించుకొని మన సొంత యాప్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇటువంటి కూడా బిజినెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఓకే. ఏ కామన్ మ్యాన్ కెన్ హ్యావ్ హిస్ ఓన్ మల్టీ-మిలియన్ కంపెనీ ఇన్ నో టైం. ఓకే. ఇంతకుముందు ఒక మన్ స్టాక్ వెబ్సైట్ చేయాలంటే దగ్గర ఒక 6 months దాకా పట్టేశారు, అంటే ఒక పెద్ద వెబ్సైట్ మంచి మోడల్ చేయాలంటే. ఇప్పుడు దీనివల్ల చాట్ జీపీటీలు లేకపోతే ఇవన్నీ వచ్చినందువల్ల టైం అనేది చాలా వరకు తగ్గిపోయినట్టే కదా సార్? చాలా వరకు తగ్గింది. సో ఉన్నటువంటి వాళ్ళకేమో మంచి జాబ్ రోల్స్ వస్తాయి, మంచి శాలరీ వస్తుంది. ఇంకా వాళ్ళు ఈ అప్స్కిల్లింగ్ కాకుండా ఇంకా నేను జావా నేర్చేసుకుంటాను, లాంగ్వేజ్ నేర్చుకోగానే జాబ్ వచ్చేస్తాను పిల్లలకి మాత్రం కష్టకాలం అని చెప్పొచ్చు, అంతేనంటారా సార్? అట్లా కాదంటారా? పాత పద్ధతుల్ని తొందరగా వదులుచుకుని కొత్తదనాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా జర పైసలు సంపాదించుకునే దానికి కానీ సేఫ్టీ కానీ వాళ్ళకి ముందుకు వెళ్ళగలరు. ఇంకా బాగుంటుంది అనుకోవడం అది తప్పనే నేను భావిస్తాను. అంతేనండి సార్. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నూతన రోల్స్ ఆవిష్కరించబడుతున్న ఈ పరిస్థితుల్లో మీరు ఎటువంటి మెథడాలజీస్ అనుకోండి, ఎటువంటి అడాప్షన్ తీసుకొని పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఎటువంటి విధానాలను అనుసరిస్తున్నారు సార్? ఇందుకోసం తెలియజేయండి. ఇప్పుడు ప్రజెంట్
ఇంజనీరింగ్ విద్యా విధానం చాలా ఛాలెంజింగ్గా ఉందండి. ఒకటి, పిల్లలకి ఫౌండేషన్స్ నేర్పాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ప్రస్తుత విధానంలో మనం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని నేర్పుతున్నాం. చాలా యూనివర్సిటీస్ వారు ప్రోగ్రామింగ్ సి, కానీ కొన్ని యూనివర్సిటీస్ వారు ప్రోగ్రామింగ్ పైథాన్తో నేర్పిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేర్పించి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పించవచ్చు. దాంతోపాటు ఒక యూనిట్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఏఐ మోడల్స్, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఏఐ మోడల్స్ ఏ విధంగా పనికొస్తాయి. ఓకే, రేపు వాడు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కానీ, థర్డ్ ఇయర్ అయిన తర్వాత కానీ, వాడు కంపెనీకి వెళ్ళిన తర్వాత వాడిని ఎవరు ప్రోగ్రామింగ్ కోడ్ రాయమన్నాడు. మెషిన్ జనరేట్ చేసిన కోడ్ని నువ్వు ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయగలవు, ఇంప్లిమెంట్ చేయగలవు. ఇంటిగ్రేటర్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు కొత్త జాబ్ రోల్ ఏంటంటే హౌ డూ యూ ఇంటిగ్రేట్ ద కోడ్ జనరేటెడ్ బై ఎన్ ఏఐ అండ్ ఫైండింగ్ దట్ గ్యాప్. ఓకే, అది ఛాలెంజింగ్. ఆ హ్యూమన్ టచ్ ఎక్కడ అవసరం ఉందో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళకి హై పెయిడ్ జాబ్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు దెర్ ఆర్ ఓన్లీ 2 levels ఆఫ్ జాబ్స్, వెరీ లో పెయిడ్ జాబ్స్, వెరీ హై పెయిడ్ జాబ్స్. మిడిల్ లెవెల్ జాబ్స్ ఆర్ గాన్ అనేది కంప్లీట్గా పోతుంది. ఓకే, సో ఈ రహస్యాన్ని తెలుసుకోగలిగి పిల్లలు కానీ అందిపించుకోగలిగితే వాళ్ళు రేపు రిచ్ అవుతారు. ఏ కంపెనీ ఉద్యోగం కోసం ట్రై చేయాల్సిన లేదు. వాళ్ళుగా ఓన్గా చేయగలిగి ఓన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోగలిగితే వాళ్ళు జిడి గోయంకా యూనివర్సిటీలో ఇప్పుడు అదే విధానాన్ని మేము వృద్ధి చేస్తున్నాం. ఎవ్రీ సెమిస్టర్లో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే దాన్ని ఒక నూతన పద్ధతిలో ప్రవేశపెట్టామండి. ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక కేస్ స్టడీ ఉంటుంది, ఒక మినీ ప్రాజెక్ట్ అనేది జత చేయడం అయింది. స్టూడెంట్స్కి కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, సో తమ్మిరెడ్డి సార్ చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మీరు అందరూ కూడా పేరెంట్స్ గమనించాలి. ఎందుకంటే మీరు ఒక ఇన్స్టిట్యూషన్కి పంపిస్తా అన్నప్పుడు గోడలు పెయింట్స్ ఒకటే కాదండి, ద లీడర్ హూ లీడ్స్ అస్, మన పిల్లల్ని ఎవరైతే లీడ్ చేసి అదేవిధంగా ఆ టీంతో వర్క్ చేయించుకొని ఎవరైతే టీచర్స్ ఉంటారో అదేవిధంగా హెచ్ఓడీస్ ఉంటారో వీళ్ళకి సరైనటువంటి దిశానిర్దేశం, సరైనటువంటి ట్రైన్ ఏ టీచర్ ప్రోగ్రామ్ అనుకోండి, వాళ్ళలో కానీ ఇది కానీ నింపినట్లయితే తద్వారా అది మీ పిల్లల దాకా వచ్చేస్తుంది. సో తమ్మిరెడ్డి సార్ ఆధ్వర్యంలో జిడి గోయంకా చేరేటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ హై పెయిడ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు అందరూ పొందగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వేణుగోపాల్.